पतये नमः सत्त्वानां पतये तुभ्यं पतये नमः सामान्याय शान्ताय शङ्कराय नमो नमः आदीनां पतये तुभ्यं व्याधीनां पतये नमः ककुलाय नमस्तुभ्यं नमस्तेऽस्तु निषङ्गिने स्तेनानां पतये तुभ्यं कृत्रिमाय नमो नमः तस्कराणां नमस्तुभ्यं पतये पापहारिणे वञ्चने परिवञ्चने स्थायुषां पतये नमः नमो निचेरणे नान्यपतये नमः पुष्टिशिरे नमस्तुभ्यं नमस्ते परमात्मने विस्मृताय नमस्तुभ्यं आसीनाय नमो नमः शयनाय नमस्तुभ्यं सुषुप्ताय नमो नमः प्रवृद्धाय नमस्तुभ्यं स्थिताय परमात्मने सदारूपाय ते नित्यं सदायाः पतये नमः नमः शिवाय साम्बाय ब्रह्मणे सर्वसाक्षिणे ముఖ్యమైన అతను మోక్షం కోరి ఏకాదశి వ్రతం చేస్తే అతను నువ్వేం చేస్తావు 10 జన్మలు ఎక్కమన్నావు. మూడు అంటే అప్పుడు జీవితం వద్దు, మళ్ళీ జన్మ వద్దని అతను ఏకాదశి వ్రతాలు పెట్టుకున్న వాడిని 10 జన్మలకి సరిపడా చూపించావు. అయితే నేనేం చేస్తాను, నా భక్తులు రక్షించడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పగలి, కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందని లోకాపవాదం నీకు కలక్కంగా ఉండటం కోసం అతని హృదయంలో చేరి ఆ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరించే రుణామి అలాగే 10 జన్మలు ఎక్కుతాను అని ఒప్పుకున్న వాడిని నేనే కానీ అంబరీషు అతని ఇచ్చిన శాపం పేరు కూడా తెలియదు. ఋషి ప్రభు అంటున్నాడు, ఋషి మీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసుడిని సంహరించేందుకు శిష్యుడైన మనువులు ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరగిరిని మొక్కులు ధరించడానికి కుదురుగా ఉండేందుకు కూర్మావతారం అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుని చంపేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్య కల్పుని సంహరించడం కోసం వికృతానందం కలిగిన నరసింహ రూపధారిని అవుతారు. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు కనుక బలి అనే వాటిని శిక్షించేందుకు వామనుండి అవుతారు. త్రేతాయుగమున జగదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడని దుర్మతులైన రాజులను దుళ్ళకొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞానశూన్యుడనైన అంటే నేనే భగవంతుడుగానే దానిని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథరామునిగా అవతరిస్తాను. ద్వాపర యుగంలో జ్ఞానిని బలవంతుణ్ణి అయ్యుండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజైన బలరాములకు తమ్మునిగా లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాపమోహము కొరకు పాషండ మత ప్రచారకుడని